కార్తీక పురాణము అధ్యాయం 7 పారాయణం తాడూరి కపిల. స్నాన పుష్ప దీపదాన ఆరాధనలు వాటి ఫలితాలు. ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపజేయడమే కాదు, పరంలో ముక్తిని కలుగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వివరిస్తాను. సావధాన మనస్కుడవై విను. రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో, నదంలోనో, తటాకం అనగా చెరువులోనో తల మీద స్నానం చేయాలి. తులారాశింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా. ఈ మాసమంతా పరమ పావనమైన గంగా నది సమస్త నదుల్లోనూ, నదాల్లోనూ, దిగుడు బావులు, చెరువులు మొదలైన వాటన్నిటి యందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునకు అర్ఘ్యంగా ఇచ్చి బయటకు రావాలి. తర్వాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యం వలన కానీ, ఆరోగ్యం సరిగా లేని కారణం చేత కానీ, అవకాశం లేనప్పుడు కానీ, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తికే భానువారేతే స్నానకర్మ సమాచరేత్ మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపః. అద్యేతిం మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాసస్నాన ఫలం తేన లభ్యతే మాత్రాన సంశయ. రాజా, నెల రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు గాని, శుక్ల పాడ్యమి నాడు గాని, పూర్ణిమ నాడు గాని పైన చెప్పిన దేనియందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలితం తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో, హరిహరుల ఆలయంలోనో దేనిలోనో ఒక దానిలోకి వెళ్ళాలి. గోపుర ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందుగా కానీ దీపారాధన చేయాలి. ఆ తర్వాత ఆవు నేతితో కానీ, ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణునికి దానమివ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ శుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. అన్ని విధములైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరం సుఖము, శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి. భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వాటిల్లో కమలాసనులైన శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. తులసి దళాలతోనూ, జాజి పూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు. సదాశివుడిని మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు. పూలు, పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో జపతపాలు, హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమగతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి గాని, వారిని తేరిపారా చూడడానికి గాని యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో సాలగ్రామాలని తులసి దళాలతో పూజ చేసిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుని పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలకు చేరుకొని తరిస్తారు. కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిష పూలతోనూ, తులసి దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు.
శివుడిని జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణ ఆయుర్దాయమును అనుభవించి మరణించిన తర్వాత శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. కార్తీకంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. ఆ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరలలో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తుంటారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు, పూజా పునస్కారాలతో ఇతరులకు సాయపడేవాళ్ళు, భగవదారాధనకు సమారాధనకు సహకరించేవాళ్ళు, పురాణ కథాకాలక్షేపాల్లో పాల్గొనేవాళ్ళు, ఆలయాలలో దేవతాస్థుతులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఈ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతుంటారు. ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం కార్తీక పూర్ణిమ రోజున తప్పనిసరిగా పూజలు చేస్తుంటారు. వీటికే కార్తీక నోములు అని పేరు. ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికాలను నిర్వర్తిస్తుంటారు. ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం. ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకి తెలియజెప్పాడు. భగవంతుడు జ్యోతి స్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకి. ఇంతటితో 7వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.